ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నిక్కులుగా ప్రేమిస్తున్న రాజా, నీకు వందనాలు. ఈ ఉదయకాలంలో నా తండ్రి నీ సన్నిధిలో మొరపెట్టుటకు, ఆరాధించుటకు, కొనియాడుటకు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, రాత్రంతి నీకు ఆపుదల, భద్రతను, క్షేమాన్ని, ఆరోగ్యాన్ని ఉంచి సజీవులుగా ఉంచి మరొకసారి నీ నామాన్ని స్తుతించి ఆరాధించి కొనియాడుటకు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీకు వందనాలు. మాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలను భద్రపరచండి. వారి అవసరతలు, అక్కర్లు, నాయన వారికి ఉన్న బలహీనతల సమస్తమును ఎరిగిన దేవుడు నాయన, నా తండ్రి ఆదియు అంతము నీవై ఉండగా వారి చుట్టూ నీ కావలి ఉంచి నడిపించమని కోరుచున్న ఈ ఉదయకాల స్థుతుల మీద ఆసనుడిపై ఉన్న దేవానికి వందనాలు. స్తోత్రార్హుడా నా తండ్రి, స్థుతుల మీద ఆసనుడిపై ఉన్న దేవానికి వందనాలయ. సర్వంతర్యామి నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ దేవానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్న నేడు నిరంతరము నాయన ఏకరీతిగా ఉన్న దేవానికి స్థుతులు స్తోత్రములు నాయన. నన్ను సృజించిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు నాయన. మమ్మల్ని ప్రార్థనలో నడిపిస్తున్న తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు నాయన. మమ్మల్ని సజీవులుగా నిద్రలో నుంచి లేపిన తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు నాయన. నలకొట్టబడిన గాయములు నా తండ్రి ఎంతగానో శిక్షణ అనుభవించిన తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు నాయన. మా కొరకు పాపరహితుడిగా ఈ లోకానికి వచ్చి మమ్మలను నాయన పాపాల నుంచి, శాపాల నుంచి విడిపించడానికి వచ్చిన పావన తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు నాయన. నమ్మకమైన సాక్షి నీకు స్తోత్రములు నాయన. నిత్యుడగు తండ్రి, నిరపరాధి యొగు తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు నాయన. నిష్కలంకము లేని నా తండ్రి స్తోత్రములు. నిత్య జీవము కలిగిన నా తండ్రి స్తోత్రములు నాయన. నిజమైన ద్రాక్షవల్లి అయిన దేవా నీకు స్థుతులు స్తోత్రములు నాయన. సహాయకరమైన కేడమా నీకే స్తోత్రములు. సమస్త శరీరులకు నాయన దేవుడవైన దేవా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. సరిపోల్చగలవాడా, ఎవరితోనూ సరిపోల్చలేని వారు ఉన్నటువంటి వారి దేవానికి స్తోత్రములు నాయన. సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు, సర్వ శరీరులకు దేవుడవై ఉన్నావు, శాశ్వత ప్రేమ కలిగిన వాడవు నీవై ఉన్నావు నాయన. సర్వోన్నత కాంతులకు తోడైన దేవానికి వందనాలు నాయన. నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నీ నోటి మాట చేత కలుగు నాయన నొప్పులను తగులకుండా నిన్ను కాపాడుతానన్న వాగ్దానాలు మాకు ఉంచండి. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచనున్న వాగ్దానాలు మాకు తోడుగా ఉంచండి నాయన. యెహోవా యందు భయభక్తి గల వారి చుట్టూ ఆయన దూతలను కావలిగా ఉంచుతారు, వారిని రక్షిస్తారన్న వాగ్దానం మా చోత ఉంచండి నాయన. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించిన వారి శ్రమలన్నిటిలో నుండి ఆయన విడిపించినన్న వాగ్దానం మా పట్ల ఉంచమని కోరుచున్నాము. నా తండ్రి సహాయకుడా, నా చెయ్యి ఎడతెక్క అతనికి తోడైండును, బాహుబలము చేతాన్ని బలపరచునన్న వాగ్దానాన్ని మీరే తోడుగా నడిపించి భద్రపరచండి నాయన. ఉదయం నీ కృప నాయన మిమ్మల్ని తృప్తిపరచినప్పుడు మేము నాయన దినములన్నీ ఉత్సహించి సంతోషించదురని మాట్లాడుచున్నావు నాయన. ఉదయకాలం సూర్యుడు వెలిగించు సూర్యకాంతి వలె నీ బలము నూతనమగునట్లు మమ్మల్ని ఆశీర్వదించండి. వాగ్దానం చేత తృప్తిపరచండి ప్రభా. పగల ఎండ దెబ్బైనను, రాత్రి నాయన వెన్నెల దెబ్బలను తగలకుండానట్లు ఇజ్రాయేల్ ప్రజలు నడిపించిన తండ్రి, మీరు కూడా మాతో నడిపించి నాయన సహాయకుడుగా ఉండి నడిపించండి నాయన. స్తోత్రము నాయన. దీర్ఘాయుష్యత నా తండ్రి దీవించి ఆశీర్వదించమని కోరుచున్నాము నాయన. నీ పనుల భారం యెహోవా మీద నుంచము నాయన. ఆ విద్దేశములన్నీ సఫలపరచునన్న వాగ్దానం మా పట్ల నెరవేర్చండి నాయన. నీవి అగ్ని మధ్య నుండి నడిచిన కాలిపోవు జ్వాలను నిన్ను కాల్చవు, ఏమీ చేయలేని మాట్లాడుచున్నావయ్యా. అవునయ్యా, ఎరుకోలాంటి సమస్యలు ఎన్ని ఈ లోకములో మా ముందు వచ్చినను ప్రభా. ఏ అపాయం, ఏ కీడు మీ బరితేరకుండా నిన్ను నేను కాపాడుతానన్న వాగ్దానాలు మమ్మల్ని భద్రపరచండి నాయనా. నీకే స్తుతులు స్తోత్రములు నాయన. నేను నీకు ముందుగా పోయినట్లుగా మొరపెట్టులు ఉన్న స్థలంలో సరళము చేయువాడనని మాట్లాడుచున్నామయ్యా. మీరు మాకు ముందుగా వెళ్ళి నాయన మేము నడవబోయే పరిస్థితులను, మేము వెళ్ళే స్థలములను సరళపరచగలిగిన వాడవు నీవే ఉండగా ప్రతి అవసరత తీర్చే సహాయకుడుగా, సంరక్షకుడుగా, తండ్రిగా ఉండి నడిపించండి. ఉదయకాలంలో నుంచి ప్రభు బిడ్డలు అనేక మంది వారి ప్రయత్నాల నిమిత్తం, వారి అవసరతల నిమిత్తం, వారి అక్కర్ల నిమిత్తం నాయన, వారి యొక్క నాయన బలహీనతల నిమిత్తం హాస్పిటల్కి వెళ్ళుచున్నారు. ఏ బిడ్డలు ఏ ప్రయత్నాల్లో కూడా నాయన విఫలము చెందకుండాను ప్రభా సఫలపరచులాగును నాయన వారి చేపట్టి మీరు వారి ముందుకు నడిపించమని కోరుచున్నాము నా తండ్రి. ఈరోజు చేయి ప్రతి కార్యక్రమాల్లో బిడ్డలను సఫలపరచమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలు. పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకో. మరొక నూతన సంవత్సరంలో వారి ప్రవేశపెట్టినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. ఆయన సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం
సంవత్సరాంతం వరకు నీ దయా కిరీటం వారి మీద ఉంచండి నాయనా. నా తండ్రి నాయన వారి భవిష్యత్తులో ముందు ఏ అపాయములు ఏ కీడు అపాయాలు పొంచి ఉన్నాయో ప్రభా మాకు తెలియదుగా నా కీడు అపాయాలను దయతో నాయన తప్పించి ఆ బిడ్డలను భద్రపరచండి, క్షేమాభివృద్ధి కలగ చేయండి. రంజిత్ను కూడా జ్ఞాపకం చేసుకో. మరొక నూతన సంవత్సరంలో బిడ్డను ప్రవేశపెట్టినందుకు నాయన నీకు స్తుతులు స్తోత్రములు ప్రభా. బిడ్డను జ్ఞాపకం చేసుకో, బిడ్డ చేస్తున్న జాబులో తోడుగుండు, ఇచ్చిన భార్యను జ్ఞాపకం చేసుకో, బిడ్డను జ్ఞాపకం చేసుకో. వారి చుట్టూ నీకు కావలి ఉంచండి. నీవే తైగల రెక్కల కింద బిడ్డలను భద్రపరిచిన జాబ్ విషయంలో కూడా బిడ్డకు నూతన కార్యములు జరుగులాగున ఆ నూతన భవిష్యత్తు అని ఆ బిడ్డకు అనుగ్రహించి నడిపించండి. కృపాక్షేమములు ఆ బిడ్డ వెంట వచ్చేలాగున నా తండ్రి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ దయా కిరీటముని యొక్క ఆశీర్వాదము ఆరోగ్యాన్ని ఆయుష్న బిడ్డకు అనుగ్రహించమని కోరుచును. ఇంకెవరైతే తన తండ్రి నూతన సంవత్సరంలో ప్రవేశించి ఉన్నారో ఆ బిడ్డలందరి చుట్టూ నీ దయా కవచమును నాయన రక్షణ కవచమును ఉంచి నడిపించి భద్రపరచమని కోరుచు చున్నాము నా తండ్రి. స్తోత్రములు స్తోత్రములు నాయన. సహాయకుడు సంరక్షకుడు నా తండ్రి. ఏ బిడ్డలైతే బలహీనత బాధపడుచు హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకోవాలని రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు మంచి రిపోర్ట్స్ను సిద్ధపరచండి. ఏ బలహీనతలు అనారోగ్యాలు వారి దరి చేరకుండానట్లు వారిని క్షేమస్థితిలో ఉంచి నడిపించమని కోరుచున్నాము నాయన. స్తోత్రార్హుడా నీకు వందనాలు నాయన. మమ్మల్ని స్వస్థపరిచి యెహోవా నీవే ఎన్నో, మమ్మల్ని బలపరిచి యెహోవా నీవే ఎన్నో. మా తండ్రిగా పోషకుడుగా సంరక్షకుడుగా నాయన మా నీడగా మీరు మమ్మల్ని నడిపిస్తున్న తండ్రి నీకు వందనాలయ. ఉదయకాలం ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ ఉండండి నాయన. వారి అవసరతల్లో తోడుగా ఉండి నీ నూతన వాహనాలు కొనుక్కోవాలని ఆశపడుచు వెళ్ళుచున్న బిడ్డలు ఎవరైనా ఉన్నట్లయితే వారితో మీరుండండి. నుంచి వాహనాలు కొనుగోలు చేసుకున్నటకు నాయన దాన్ని ఇన్సూరెన్స్ మీద తీసుకున్నప్పుడు డబ్బులు కట్టుకున్నటకు నాయన వారి వాహనం ద్వారా ఆశీర్వదించుటకు సహాయం దయచే. తోలుచుండగా మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి నాయన. మెలకువగలిగిన ఆత్మతో నాయన పరిణాన్ని ఎప్పటికప్పుడు వారు నాయన అనాలోచిత మనసు నుంచి తొలగించి మంచిగా జ్ఞానంతో డ్రైవ్ చేసే కృపను అనుగ్రహించండి. ఆ బండుల ద్వారా వారికి దీవెన ఆశీర్వాదం వచ్చటకు సహాయం దయచండి నాయన. నీకు స్తోత్రములు. చేతి పనులు చేరుత్తులు చేతం నిమిత్తం పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డలను వారి చేతి కష్టార్జితములను ఆశీర్వదించండి. వ్యాపారాలు అభివృద్ధి పరచండి. వారి వ్యాపారాలకు కావలసిన మెలకువలను నా తండ్రి ఏర్పాటు చేయమని కోరుచున్నాము నా తండ్రి. ఈ రోజు నాయన ఏ బిడ్డలు ఇంటర్వ్యూస్కి వెళ్ళుచున్నారు, ఏ బిడ్డలు జాబ్ కోసం ఎదురు చూస్తున్నారు, అధికారులకు మంచి మనసు ఇచ్చే. ఇంటర్వ్యూలో మంచిగా నా తండ్రి క్వశ్చన్స్ ఆన్సర్లు చెప్పుటకు సహాయం తెచ్చే. ఆ జాబ్ను వారి పొందుకుంటకు సహాయం తెచ్చే. బాను విషయం గొప్ప కార్యం చేసి ఆ బిడ్డ జాబ్ విషయంలో మీరే తోడుగా ఉండండి నాయన. ఇతర దేశాల్లో ఉండి జాబుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను కూడా బలపరచండి. మంచి స్పాన్సర్కి సిద్ధపరిచి ఆ బిడ్డలకు కూడా జాబులను సిద్ధపరచండి. ఇంకా ఏ బిడ్డలైతే ఉద్యోగం లేక నిస్సహాయ స్థితిలో కృంగని స్థితిలో ఉండి బాధపడుచు ఉన్నారు బిడ్డలందరికీ ఉద్యోగాలను సిద్ధపరచమని కోరుచున్న వారి కుటుంబ పోషణాధారమైన ఉద్యోగాలను సిద్ధపరిచింది. అనేక యవనస్తులు చదువులు అయిపోయి అనేక ట్రైనింగ్లు తీసుకుంటూ ఉద్యోగాలు లేక నాయన ఏమి చేయాలో తోచని స్థితిలో నాయన ఏదో ఒక చిన్న జాబులు చేస్తూ వారు చదువుకున్న స్థాయికి తగ్గ ఉద్యోగాలు లేకపోయినప్పటికీ వారి కుటుంబ పోషణను నాయన పోషించుకోవడానికి ఏదో ఒక జాబులు చేస్తున్న బిడ్డలు, వారి నిస్సహాయ స్థితిలో ఉంటూ వేదన చెందుతున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారయ్యా. ఎంతో ద్రవ్యం వెచ్చించి వారు చదువుకున్నప్పటికీ మంచి ఉద్యోగాలను పొందుకోలేక వేదన చెందుతూనే ఉన్నారయ్యా. ఆ బిడ్డలందరినీ భద్రపరచండి. వారి కాలుగన శ్రేష్టమైన ఉద్యోగాలను, వారు చదువుకున్న చదువులకు తగ్గ ఉద్యోగాలను నాయన గవర్నమెంట్ అధికారులకు మంచి మనసు ఇచ్చి అనేక పరిశ్రమలు మా రాష్ట్రాలకు వచ్చినాయన. మా రాష్ట్రాల్లో నూతనమైన ఉద్యోగాలను అనేక మందికి ఇచ్చుటకు సహాయం దయచేయమని కోరుచున్న నీకే స్తుతులు స్తోత్రములు ప్రభు. అధికారులకు మంచి మనసు ఇవ్వండి నాయన. రోడ్లు మార్గాలు సరిగా లేక ఇబ్బందులు పడుచున్న ప్రజలు అనేక మంది ఉన్నారయ్యా నాయన. పల్లెటూర్లకు గ్రామాలకు నాయన రోడ్డు సౌకర్యం లేక రావడానికి వెళ్ళడానికి నాయన కాలువలను చెరువులను నదులను దాటుచున్న బిడ్డలు అనేక మంది ఉంటున్నారయ్యా. వారికి రోడ్డు మార్గాలను సౌకర్యాలు కల్పించే వారిగా ఉంటకు, విద్యుత్ను అందించుటకు నాయన, వైద్యాన్ని అందించుటకు, అక్కడ బిడ్డలకు చదువును అందించుటకు వారికి కావలసిన ఆర్థిక సహాయాన్ని చేయగల జ్ఞానాన్ని అధికారులకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన. రోడ్డు మార్గాలు సరిగా లేక అనేక మంది బిడ్డలు యాక్సిడెంట్లు అయ్యి ప్రాణాలు కోల్పోవచ్చు, కుటుంబానికి దూరం అవుచున్నారయ్యా. అలాంటి బిడ్డలకు ఆదరణ కలిగించండి ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకో. రోడ్డు మార్గాలు సక్రమంగా ఉంటకు సహాయం తెచ్చే. కాలు చేతులు విరిగి హాస్పిటల్లో ఉన్న బిడ్డలు అనేక మంది ఉంటున్నారయ్యా. బిడ్డలను బలపరచండి. వారి కట్టలు గాయములను కట్టండి తిరిగి ప్రభా. వారి మన యథావిధిగా వారి పనులు చేసుకున్నట్టుకు, వారి కుటుంబ పోషణకు ఆధారముకు ప్రతి ఒక్క విషయంలో వారి సహకారులుగా ఉంటకు సహాయం దయచేయండి నాయన. వాతావరణాన్ని అనుకూలపరిచి నెమ్మదినివ్వండి. మరొక వాయుగుండం ఉంటుందన్నావు ప్రభా. నా తని మా రాష్ట్రాలను భద్రపరచగలిగిన దేవుడు,
మా దేశాలను భద్రపరచగల దేవుడు. ఎక్కడ చూసిన వరద నీరులతో నాయన నీళ్లతో నిండిపోయిన పరిస్థితి మేము చూడవలసి వస్తుంది ప్రభా. నాయన అలాంటి వారు ఎన్నో ఇబ్బందులు పడుచు సర్వమును కోల్పోయి ఎంతో బాధపడుచున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు. వారి బాధలు వారి నానిత్యంగా ప్రభా గృహములోకి విష పురుగుల చేత నీళ్ల చేత ఎంతగానో వేదన చెందుతూ తినటానికి ఆహారము లేక నాయన త్రాగటానికి నీరు లేక నివసించటానికి స్థలము లేని స్థితిలో వారు ఉంటున్నారయ్యా. అలాంటి ప్రజలందరినీ రక్షించగలిగిన దేవుడు నీవే ఉండగా సహాయం దయచే. నీ దైవజనులు కానీ రాజకీయ నాయకులు అనేక మంది వరకు నాయన అనేక మంది ప్రభా నా తండ్రి వారి సహాయక చర్యలు చేయడానికి వెళ్ళి నాయన నా తండ్రి ఎంతగానో సహాయం చేస్తున్న బిడ్డలు ఉన్నారయ్యా. వారందరినీ బలపరచండి. వారి తండ్రి రెండంతల శక్తి చేత ఆశీర్వదించమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రములు. పెద్ద వయసున్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో నా తండ్రి వృద్ధాప్య స్థితిలో కూడా ఆయన బోటుల్లో తిరగచ్చు ప్రజల యొక్క క్షేమాలు కొనుక్కుంటున్నారు. వారి అబ్బాయి గారు తను కూడా ఎంతగానో నాయన పరిచర్య చేస్తూ నాయన దేశానికి ఎంతగానో ఉపయోగపడుచున్నారు. నాయన మా రాష్ట్రానికి ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభు. బట్టి సహాయాలు అనేక మంది ఇస్తున్నారయ్యా. ఇచ్చిన వారందరినీ కూడా మీరే ఆశీర్వదించి నడిపించి భద్రపరచమని కోరుచున్నాము నా తండ్రి. నీకు స్తుతులు స్తోత్రములు నాయన. ఈ వాతావరణాన్ని అనుకూలపరిచి నెమ్మదినివ్వండి. మీరే సహాయకుడుగా సంరక్షకుడుగా ఉంచండి. నీ దైవజనులు అనేక మంది బిడలు నాయన నా తండ్రి వారి కొడుకుని ఎంత ప్రార్థన విజ్ఞాపనలన్నీ చేస్తుండగా నీ పరలోక రాజ్యానికి నాయన యొక్క జవాబును అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. నీ యొక్క దైవజనులు అడుగుపెట్ట ప్రతి స్థలమును దీవించి ఆస్వాదించగలిగిన దేవుడు. అటు వాగ్దానాన్ని మా పట్ల ఉంచండి. మేము అడుగుపెడుచుండగా ప్రతి స్థలము వద్దులకు యాకోబుకు తోడైన దేవుడు మాకు తోడయండి. సంరక్షకుడుగా తండ్రిగా నాతో నిలబడి నడిపించమని. ఎన్ని సమస్యలు వచ్చినప్పుడు ఏ క్షోధనలు వచ్చినను ప్రభా నా తండ్రి నీ సన్నిధిలో గోజాడి అడిగి నీ సన్నిధిలో ఆశీర్వాదాన్ని పొందుకునే బిడలుగా సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి. సహాయం దయచే నాయన. ఈ రోజంతా నీ పరిశుద్ధత శక్తిని మాకు అనుగ్రహించమని కోరుచున్న. బలహీనతలతో బాధపడుచున్న వారి దీర్ఘకాల సంబంధి వ్యాధులతో కట్టబడుచున్న ప్రతి బిడలను నాయన పేరు పేరున జ్ఞాపకం చేసుకొని వారి బలహీనతల నుంచి విడుదల దయచే. నరాల్లోకి నా ఎముకల్లోకి మూలుగుల్లోకి నీ రక్త ప్రోక్షణ ప్రతి బిడల మీద ఉంచి నడిపించి భద్రపరచండి. నీ దైవాన్ని ప్రభ నీ కృపను నీ దైన శక్తిని ఆ బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన. అనేక మంది బిడ్డలు క్రైస్తవుల మీద జరుగుచున్న దాడుల నిమిత్తం సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ఏ బిడ్డలకు ఏ కీడు అపాయాలు తొందరలు గడిబిడలు లేకుండానట్లు సహాయం తెచ్చే. మందిరాలు కూల్చబడకుండానట్లు మతోన్మాదులకు నా తండ్రి మత కలహాలు రేపుచున్న వారి హృదయాలు మార్చమని కోరుచున్న. నీ మందిరాలు కూల్చకుండానట్లు ఆరాధనలు జయకరంగా జరుగులాగున సహాయం దయచేయండి. సువార్త అందని గ్రామాల ప్రజలకు నీ దైవదాసులను పంపించి మారుమూల గ్రామాలకు కూడా నీ సువార్త విస్తారంగా అందుటకు సహాయం దయచే. అంత దినాలు అపాయకరమైన దినాల్లో మేమున్నాం. ఏ జామున ఏ జరిగినా ఎక్కడనూ నాయన మా కొరకునైనా వస్తాము మాకు తెలియదు కానీ సిద్ధబాటు మాలో దయచే. మెలుకోగలిగిన ఆత్మను మాలో దయచే. నీ సన్నిధిలో కనిపెట్టుకుని నాయన అనేక ఆత్మల కొరకు రక్షణ భారము కలిగి నీ సన్నిధిలో ప్రార్థన చేయుటకు నేను పరిశుద్ధమైన పట్టణముల కొరకు నాయన ఎదురు చూసేవారిగా మా పరిశుద్ధతను మేము కాపాడుకునే వారిగా నివరమైన స్థలం ఇది పరదేశులు మీరు పరదేశులు అని మాట్లాడుచున్న ఈ యాత్రా జీవితంలో పరదేశులుగా మేము జీవించుండగా ప్రభా నీ కృపను మా మధ్య ఉంచి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి. నాయన నీకు స్తోత్రములు నాయన. దేశ సరిహద్దుల మధ్యన యుద్ధము చేస్తూ నాయన ఆర్మీ వారిని జ్ఞాపకం చేసుకో. వారి చుట్టూ నీకు ఆవలి ఉంచండి. ఆ కుటుంబాల చుట్టూ మీరే తోడుగొండండి. భయభీతులతో నా తండ్రి ఆవరించిన వారిని ఆ భయాన్ని పోగొట్టండి ప్రభా. ఏ కీడు లేకుండానట్లు సైన్యములకు అధిపతి యెహోవా నీవు వారి పక్షాన్ని ఉండి యుద్ధములు జరిగించమని కోరుచున్నాము నా తండ్రి. స్తోత్రములు. యెరూషలేము క్షేమం కోసం నీ సన్నిధిలో ప్రతిరోజు మొరపెట్టుచున్నాం. అట్టి యొక్క క్షేమాన్ని అనుగ్రహించండి. అక్కడ ప్రజలకు జ్ఞాపకం చేసుకుని నెమ్మది నాయన కలిగించమని కోరుచున్నాము నా తండ్రి. నువ్వు నాయన నివసించిన స్థలము కదా ప్రభా నా తండ్రి. అక్కడ నువ్వు తిరిగిన ప్రదేశాలు అనేకమైన ఉండేవి నాయన. నా తండ్రి నాయన మరలా తిరిగి వచ్చినప్పుడు నువ్వు మా కొరకు రాజ్యాన్ని పరిపాలించడానికి అక్కడి నుంచి తండ్రి పరిపాలన చేస్తానని మాట్లాడుచున్న దేవా. అటు యొక్క యెరూషలేమును క్షేమస్థితిలో ఉంచి భద్రపరచండి నాయన. స్తోత్రము. సింహాసనసేనుడు అయిన దేవా నా తండ్రి స్తోత్రార్హుడవు నా తండ్రి. జ్ఞాపకం చేసుకొని సన్నిధిలో పెనుగులాడి ఆత్మను మాకు అనుగ్రహించండి. అనేక ఆత్మల రక్షణ కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన. నీకు స్తోత్రములు. గర్భిణీ స్త్రీలను భద్రపరచండి. సుఖమైన ప్రస్తుతిని దయచే. తల్లెబడిన క్షేమస్థితిలో ఉంచండి. నడుము నొప్పుల వల్ల నాయన అతుంట నొప్పుల వల్ల షుగర్లు బలహీనతల వల్ల ఉమ్ము నీరు ఎక్కువగా అవుతూ ఏ బలహీనత కొత్తబడుచున్నారో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. శిరీషక నాయన తొండ నొప్పితో ఎంతగానో వేదన
రోదన చింతు లేవలేని స్థితిలో ఉంటుంది. ఆ బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యాన్ని, నెమ్మదిని, ఆయుష్ని అనుగ్రహించి తల్లి బిడ్డను క్షేమస్థితిలో ఉంచండి. ఏ కీడు అపాయాలు పొంచి ఉన్నని వేసినాము తప్పించండి ప్రభా. నాయన ఆపరేషన్కి సిద్ధపడుచుండి ఆ బిడ్డను భద్రపరచండి. డాక్టర్లకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. తల్లి బిడ్డను క్షేమంగా ఉంచుటకు, పాలు సమృద్ధిగా బిడ్డ దగ్గర పడుటకు సహాయం దయచేయండి ప్రభా. ఏ కీడు అపాయాలు, తొందరలు, గడిబిడులు ఏవి లేకుండానట్లు శక్తిని ప్రోక్షింపచేయండి నాయన. తండ్రి అమ్మను కూడా ఎంతగానో ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన. బిడ్డకి ఎంత పరిచర్య చేయటకు సహాయం అనుగ్రహించండి. మీరే తోడుగా ఉండి నడిపించగలిగిన దేవుడు. బిడ్డల చుట్టూ నీకు కావలి ఉంచండి. ఇంకా అనేక మంది బిడ్డలు గర్భిణీ స్త్రీలు ఉన్నారు. డెలివరీ అవ్వటానికి వెళ్ళిన వారు, నార్మల్ డెలివరీకి, హాసిజరైన్స్కి వెళ్ళిన బిడ్డలను భద్రపరచండి. వారి చుట్టూ నీకు కావలి ఉంచి భద్రతను, క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను అనుగ్రహించమని కోరుచున్న నాయన. నెల తక్కువగా, రోజులు తక్కువగా హాస్పిటల్లో డెలివరీ అయ్యి నాయన బాక్సులు ఉన్న చిన్నారి బిడ్డలందరినీ తన తల్లి ఒడిలో క్షేమంగా చేరుటకు సహాయం తెచ్చి డాక్టర్లు కట్టి మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి. గర్భఫలము లేని వారి కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానం నాయన. అనేక మంది బిడ్డలు ఉన్నారు. అయ్యా కేజీఎం ఉంది ప్రభా. నా తన బిడ్డ గర్భాన్ని తెరవండి, పావని గర్భాన్ని తెరవండి, సుజన్య గారి గర్భాన్ని తెరవండి, ధనలక్ష్మి గారి గర్భాన్ని తెరవండి. మల్లేశ్వరి యొక్క రెండో గర్భఫలం కోసం ఎదురు చూస్తుంది. ఆ బిడ్డ గర్భఫలం తెరవమని కోరుచున్న ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ నీ కావలి ఉంచండి. వారు నాయన శ్రేష్టమైన బిడ్డను పొందుకున్నటకు నీ సన్నిధిలో మొరపెట్టే అనుభవాలు కలిగిన ఆయన అన్నావలే నా తండ్రి నీ సన్నిధిలో మొరపెట్టడం నేర్పించమని కోరుచున్నామయ్యా. నాయన నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్న ప్రతి విధమైన అవసరతను యేసునామం చేత తెచ్చుబట్టకు సహాయం తెచ్చి నాయన ఉదయ కాలంలో చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలన్నీ నీ పాదసన్ని తీర్చుకొని జవాబులను గ్రహించండి. నేను కూడా ఎంతో బలహీనరాలు, యోగ్యత లేని దాన్ని, ఎందుకు పనికిరాని దాన్ని అయినప్పటికీ, ఎంతో నాయన జ్వరముతో బాధ కలిగి ఇబ్బంది కలిగినప్పటికీ కొంత నెమ్మదినిచ్చావు. శరీరంలో ఉన్న ఈ నొప్పుల నుంచి నాకు విడుదల దయచి నాయన మా బిడ్డల కొరకు, కుటుంబాల కొరకు, సంఘాల కొరకు ఆయా రీతిగా నీ సన్నిధిలో విజ్ఞాపనలు చేస్తూ ఉండగా నాకు కూడా శక్తిని అనుగ్రహించిన అనేక ఆత్మల రక్షణకుగా నీ సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించినందుకు నీకు వందనాలు. మా ప్రార్థనలన్నిటికీ నేను రాజ్యం చేరి జవాబులు పొందుకుంటానని విశ్వసిస్తూ నీ సన్నిధిలో మొరపెట్టుచుండగా జ్ఞాపకం చేసుకోండి. ఆయనని భద్రపరచండి నాయన. నా తండ్రి నాయన భద్రపరిచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన. స్తోత్రార్హుడు అయిన దేవానికి వందనాలు. బిడ్డకి నెమ్మదినివ్వండి నాయన. అదేదిగా బ్లెస్సి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. జలుబు ఎంతో బాధపడుచు ఉంది ప్రభా. ఆ బిడ్డల చుట్టూ నీ కావలి ఉంచి సహాయం దయచేయమని కోరుచున్న మా కుటుంబాల చుట్టూ రక్షణ కవచం ఉంచండి. మా గృహంలో మీరు తోడుగా నడిపించండి. ఏ కీడు అపాయాలు, తొందరలు, గడిబిడులు లేకున్నట్లు సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా. మా బంధువులు, రక్ష సంబంధికులు, శ్రేయబులాషులు అందరి చుట్టూ నీ కాచి వేయండి ప్రభా. ఏ కీడు, ఏ అపాయాలు, తొందరలు, గడిబిడులు ఎవరికి దొరకకుండానట్లు మాతో పాటు ప్రార్థనలు ఏకీపిస్తున్న బిడ్డల చుట్టూ కూడా నీ కావాలి రక్షణ కవచం ఉంచి నడిపించి భద్రపరచండి. ఈ రోజు ఉదయం నుంచి మరల రాత్రి కాల ప్రార్థన వరకు ఏ బిడ్డలైతే ఏ అవసరతల నిమిత్తం, ఏ అక్కల నిమిత్తం నీ సన్నిధులు అడిగి బయటకు వెళ్ళుచున్నారు, వారి మార్గాలన్నిటిలో నాయన మీరే తోడుగా ఉండి సహాయకుడిగా, తండ్రిగా చేపట్టి నడిపించి మీరే తోడుగా ఉండి నడిపించి భద్రపరచమని మరల రాత్రి కాల ప్రార్థనలో కూడా మీరు మమ్మల్ని బలపరిచి నాయన అనేక ఆత్మల కొరకు భారము కలిగిన నీ సన్నిధిలో ప్రార్థన చేయాల జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని నాకు అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరచమని త్వరలో రానయ్య యేసు పరిశుద్ధ నామమున మిక్కిలుగా బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము నా తండ్రి. ఆమె యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాదికి అనంత నాశనం కలుగును గాక. ప్రభు యేసు రక్తానికి సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమె అందరికీ వందనాలండి.